మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. నా పేరు శివగంగాధర్ అండి. నేను ఆగస్ట్ కాలేజ్లో బీటెక్ చేస్తాను, సెకండ్ ఇయర్. నేను ఈరోజు ప్రయత్నం చేస్తే ఫోన్ మంచి తీసాను, ఆయన తిరిగి ఇచ్చేయడం జరిగింది. నా తప్పు అయిపోయిందని. కానీ నన్ను కొట్టి కల్లెర్రగున్న అవి అని డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కేసులో ఇరికిస్తాం అని చెప్పేసి నా ఫోన్కి ఎవరు ఫోన్ చేసినా ప్రతి ఒక్కరిని బెదిరించి మీరు డ్రగ్స్ కొడుతున్నారు, మీరు అందరూ గ్యాంగ్ అని చెప్పేసి భయపెట్టారండి. అందువల్ల ఇలా జరిగింది. అందువల్ల నేను బెదిరిపోయి ఇందులో తల్లిదండ్రులు నన్ను అందరినీ లాగుతారని, తెలియని వాళ్ళు కూడా అందరినీ లాగుతారని నేను భయపడేలా చేసుకోవడం జరిగిందండి. నేను ఏం చెప్పినా నా మాటలు నమ్మరు ఎవరు, అందుకే నాకు వేరే దారి దొరక్క ఇలా చూస్తాను. నా పేరు శివగంగాధర్. నేను ఆదర్శ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్. మా ఫోర్త్ ఇయర్ సీనియర్ తాలూకు వాళ్ళు ధర్మాలలో కొట్టి కాలేజీ తీసుకెళ్ళి డ్రగ్స్ కేసులో అన్నీ ఇరికిస్తానని ఒక అతను గొల్లపల్లి ఎస్ఐ అని చెప్పి నా ఫోన్కి ఏ ఫోన్లు వచ్చినా నా ఫోన్ లాక్కుని అందరినీ బెదిరించి నా దాంట్లో ఫోన్ నెంబర్ తీసుకుని అందరినీ డ్రగ్ కేసులో ఇరికిస్తానని బెదిరించారు. అందుకే నేను భయపడి ప్రయత్నం చేశాను. నా పేరు శివండి. శివగంగాధర్ అనే వ్యక్తి నాకు మేనల్డ్ అవుతాడు. ఆదర్శ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అతను. నిన్న సీనియర్స్ 26వ తేదీన బస్సులో వెళ్తుండగా మా వాడిని అడ్డగించి బస్సులోంచి దింపి కొట్టి కారులో ఎక్కించుకొని చితకబాది అతన్ని ఆదర్శ్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళి అవమానపరిచారు. అందులో సదరు వ్యక్తి గొల్లపల్లి ఎస్ఐ అని చెప్పుకొని మా వాడిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని, ఇంకా ఏ కేసుల్లో ఇరికిస్తానని భయపెట్టి నీ ఫోన్ లిస్టులో ఉన్న వ్యక్తులను కూడా ఇలాగే ఇరికిస్తానని చెప్పి భయానికి గురి చేశాడు. ఆ అవమానానికి తట్టుకోలేక మా మేనల్లుడు ఇంటికి వచ్చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని మూలంగా నేను గొల్లపోలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పర్తిపాడు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, అది కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసు వారు. నా పేరు ఓరిగంటి నాని. తన బ్రదర్ని కార్లో ఎక్కించి తీసుకెళ్తున్నారని తన బ్రదర్ నాకు ఫోన్ చేయగా నేను ఆ స్పాట్కి వెళ్ళే టయానికి కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. అలా ఒకరు ఫోన్ ట్రై చేస్తుండగా నా ఫోన్కి రీచ్ అయ్యాడు అబ్బాయి. ఆ రీచ్ అయిన తర్వాత ఎక్కడ ఉన్నారని ఫోన్ చేయగా ఇలా ఆదర్శ కాలేజీలో ఉన్నాను అన్నాడు. కాలేజీలో ఏం చేస్తున్నారని అడిగితే ఏం చెప్పలేదు. రమ్మంటామంటే రమ్మన్నారు. వెళ్ళాను. వెళ్తుండగా దారిలో మధ్యలో ఉండగా ఒక 5 నిమిషాల తర్వాత ప్రిన్సిపల్ గారు తన నెంబర్తో నాకు ఫోన్ చేయగా మీ ఓడి ఇలాగ తప్పు చేశాడు రండి అన్నారు. మేము ఆడికి వెళ్ళేసరికి మా ఓడిని లోపల కూర్చోబెట్టి ఉంచారు. నాతో పాటు నా మిత్రులను తీసుకుని వెళ్ళగా మీరు ఎవరో ఒకరే రండి, మొత్తం అందరూ రాకనంటే నేను లోపలికి వెళ్ళగా ఆ ఎస్ఐ అని చెప్పుకున్న మనిషి ఈ ప్రిన్సిపాల్ గారు నాతో సంతకం చేయించుకుని మీ ఓడి ఇలా చేశాడు, మరి మీరు సంతకం చేసి మీ బుచ్చి మీద తీసుకెళ్ళి ఉదయం 10 గంటలకి వాళ్ళ నాన్నగారిని ఆ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పారు. ఇలా చెప్పగా నేను సరే అని నేను భయపడి సంతకం చేసి తీసుకుని వచ్చాను. తర్వాత మా ఉదయం నైట్కి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా ఓడు ఏమన్నారో తెలియదు, మనకి ఏమన్నారో మాకు కూడా చెప్పలేదు. మనస్తాపానికి గురయ్యి నైటు 10-10:30కి ఆ టైంకి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీనికి బాధ్యతలు ఎవరన్నది మీరే చూసి కానీ చూడాలని పోలీసు వారిని కోరుచున్నాము. దుర్భాషలాని ఎస్ఐ అని పేరు చెప్పుకున్న దుర్భాషలాని ఆయన్ని కూడా పట్టుకుని ఆయన్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుచున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.